తెలంగాణలో పెరుగుతున్న హెచ్ఐవి, పెరుగుతున్న కొత్త కేసులు, మరణాలు. తెలంగాణలో హెచ్ఐవి మంచిగా విజృంభిస్తుందట. 2024-25 సంవత్సరంలో 3022 కేసులు నమోదైతే అందులో 3035 మరణాలు జరిగినాయట. అంటే ఇంకో 3 ఎక్కువనే చనిపోయారు. ఇక చూడు అది ఎంత ప్రభావం చూపెడుతుంది హెచ్ఐవి అనేది. ఈ ఏడాది రాష్ట్రంలో 1,25,000 రోగులు రిజిస్టర్ అయ్యారు. అత్యధిక కేసులతో 2వ స్థానంలో ఏపీ, 6వ స్థానంలో తెలంగాణ. రైట్, నేనేమో అనుకున్నా కానీ మొదటి స్థానంలో తెలంగాణ వస్తాయవచ్చు అనుకున్నా కానీ 6వ స్థానానికి పరిమితం అయిపోయింది. 2వ స్థానంలో మాత్రం ఏపీ ఉందట. అంటే మీరు గుర్తుపెట్టుకోరి, హెచ్ఐవి ఏ విధంగా సోకుతుందో మీకు తెలుసు, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి సైలెంట్ గా విజృంభిస్తున్నది. గత 5 ఏళ్లలో గణనీయంగా కొత్త కేసులు పెరిగాయి. 24-25 సంవత్సరంలో 3035 మరణాలతో తెలంగాణ దేశంలో 4వ స్థానంలో నిలవగా, అదే ఏడాది 1,25,000 మంది హెచ్ఐవి రోగులకు దేశవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచింది. ఇక అత్యధిక కేసులతో ఏపీ దేశంలో 2వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం గత 5 ఏళ్లలో వివరాలు పరిశీలిస్తే ఏపీలో కేసులు తగ్గుతుండగా తెలంగాణలో పెరుగుతున్నట్టు రాజ్యసభలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అనుప్రీత్ పటేల్ సమాధానం ఇచ్చారు. మన తెలంగాణ హెచ్ఐవిలో చనిపోవడంలో 4వ స్థానంలో ఉందట. ఇప్పటికీ 2024-25 సంవత్సరంలో 3035 మంది హెచ్ఐవితో చనిపోయారట. ఇక చూడు, తెలంగాణ రోగాల చుట్ల 6వ స్థానంలో ఉంటే చనిపోట్ల మాత్రం 4వ స్థానానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 6వ స్థానంలో హెచ్ఐవి కేసులకు పడిపోతే, ఇగో చనిపోట్ల హెచ్ఐవి కేసులు వచ్చినాక చనిపోట్ల 4వ స్థానంలో పడిపోయింది. నేనేం చెప్తున్నా అంటే, కొంచెం మీరు శారీరక సుఖం పొందొద్దని నేను అనట్లేదు, అందరూ పొందాలి, అది దైవ హక్కు. కాకపోతే చదువుకున్నోడు అంటే తెలియదు, ఏదో రకంగా మేనేజ్ చేసింది అనుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా మీ తప్పులు చేయొద్దు దయచేసి. ప్రైవేటు ఆసుపత్రులలో, ప్రైవేటు మెడికల్ షాపులలో, గవర్నమెంట్ ఆసుపత్రులలో అది దొరుకుతుంది, మీకు తెలిసే ఉంటది. అది దాన్ని దయచేసి వాడుర్రి. ఎందుకు అనవసరంగా జీవితాలు నాశనం చేసుకుంటారు? దానికి మందు కూడా లేదు. మళ్ళా అది ఒక్కసారి సోకితే పోయేది కాదు కదా. డెంగ్యూనో, మలేరియానో, టైఫాయిడో ఏదన్నా వచ్చింది అంటే ఓ ఇంజక్షన్ వేసుకుంటే, మందులు మింగుతుంటే తగ్గుతుంది. ఇది మందులు మింగినా తగ్గది, సూదేసుకుంటా పోయేది కాదు. ఒకసారి అంటుకున్నది అంటే జిడ్డు లెక్క ఉండిపోతుంది. ఎన్ని సబ్బులు పెట్టినా రాకుండా పోతుంది. మీదికి తెల్లగున్నా కానీ లోపల తినుకుంటా పోతాడు. అది ఎందుకు అనవసరంగా. ఇక మీకు ఒకవేళ వచ్చినా కానీ గవర్నమెంట్ కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. మీకు నెల 1000 రూపాయలు అకౌంట్లో ఎత్తుంది. మీకు మందులు, ట్రావెల్ ఛార్జీలు ఇవన్నీ మంచిగానే చూసుకుంటుంది. మీరు కూడా గవర్నమెంట్ లో ఒక మెంబరే కాబట్టి ఇంకొకరు అందులో మెంబర్ కావద్దు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దయచేసి అదేదో ఉంటది కదా, అది తెచ్చుకొని వాడుర్రి. మీకు తెలిసినట్టు ఉన్నది అదేదో అంటే అది తెచ్చుకొని కొంచెం శారీరక సుఖాన్ని అనుభవించండి. మొత్తానికైతే హెచ్ఐవి దీని ద్వారానే వేస్తానని భావించట్లేదు, ఇంకా ఎన్నో రకాలుగా వస్తూ ఉంటది. సో దాన్ని కూడా కొంచెం కట్టడి చేస్తే జీవితాలు 4 రోజులు బతకవచ్చు. 35-40 సంవత్సరాలు చచ్చిపోతే మనకి ఏమొస్తుంది చెప్పు? ఉండాలి ఒక 60-70-80 ఏళ్ళు అనుభవించి చచ్చిపోవాలి. ఇక మళ్ళా పోతే దొరికేదా మానవ జన్మ? మళ్ళా చచ్చిపోతే పురుగు లెక్క ఉడతామో, పందు లెక్క ఉడతామో, కుక్క లెక్క ఉడతామో, ఎవరికి ఎరుక? ఆ దేవునికి ఎరుక. కాబట్టి ఉన్నంతసేపే 4 రోజులు ఎక్కువ బతకడానికి ట్రై చేయాలి. ఇది హెచ్ఐవి సంగతి ముచ్చట. ఇక చూస్తూనే ఉండండి జీ న్యూస్ గ్లోబల్. ఈ హెచ్ఐవి బారిన పడకుండా ఉండు.